ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా వందనాలు. దేవాది దేవుడికి స్తోత్రములు. మరొకసారి మనల్ని కూడా సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకుని తన పరిశుద్ధ వాక్కు ద్వారా దర్శించడానికి వచ్చిన సర్వోన్నతునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానమును అందుకొని ముందుకెళదామండి. దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆ పరిశుద్ధుని వాక్యం ఏదై ఉన్నదంటే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన దగ్గర దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు అంటే ఈరోజు ఈ వాక్యము ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో దేవుడికి, ఎందుకంటే మనం అనేక విషయాల్లో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం కదండి. ఆయన సన్నిధిలో కనిపెడుతున్నాం, మొరపెడుతున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, అంగలారుస్తున్నాం, కన్నీటితో ఆయన ముందు కొంగు చాపో చేతులు చాపో హృదయాన్ని చించుకొనో దేవుడి సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆ ప్రేయర్లో దేవుడు ఇస్తున్నటువంటి సమాధానం ఏదై ఉందంటే ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ఆయన చెప్తున్న మాట, దేవుడు తగిన సమయం అందు మిమ్మును హెచ్చిస్తాడు. అంటే నువ్వు అడుగుతున్న ఆ విజ్ఞాపన, ఆ యొక్క ప్రార్థన మనవి ఏ విధంగా ఉందో ప్రార్థన చేస్తున్నా మనకు మాత్రమే తెలుస్తుందండి. అది ఎంత క్రిటికలో ఏ విధంగా ఉందో. కానీ దానికి దేవుడు ఇచ్చే జవాబు ఒక్క మాట అంటున్నాడు. ఆయన గమనించారా? ఆయన సెలవిస్తున్న మాట, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు. అంటే నువ్వున్న పరిస్థితుల్లో కృంగిపోయి దేవుని దగ్గర మొరపెడుతున్నావు. అందుకోలేని స్థితిలో, చూడలేని స్థితిలో, స్వతంత్రించుకోలేని స్థితిలో నువ్వు ఆయన సన్నిధిలో మొరపెడుతున్నావు. అందుకు దేవుడు ఇచ్చే జవాబు ఏమై ఉంది? ఆ తండ్రి నీకు ఇచ్చే జవాబు, దేవుడు తగిన సమయమందు ఏమంటున్నాడు? మిమ్మును హెచ్చించున్నట్లు. అంటే నువ్వు అడుగుతున్న ప్రార్థనలో నీకున్న ఆన్సర్ ఏంటిదంటే నిన్ను హెచ్చించడం. అది ఎవరు చెప్తున్నారు? నిన్ను ఆశీర్వదించే దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. అంటే నువ్వు అడుగుతున్న ప్రార్థనకు నీకు వచ్చేది రిటర్న్గా ఏముంది? నిన్ను హెచ్చించే ఆశీర్వాదం వస్తుంది. రెండవది ఏం చెప్తున్నాడు ఆయన? ఆ తర్వాత హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఇప్పుడు నువ్వు దేవునిలో తగిన సమయం అందు హెచ్చించబడాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏముంది దేవుని సన్నిధిలో? అంతవరకు అంటే ఆ సర్వోన్నతుని బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండాలి. చేతుల క్రింద అని అంటే ఎలా వస్తాం ఆయన దగ్గరికి? వాక్యం ఎత్తిపట్టి హృదయం చింపుకొని వేదనతో, బాధతో, కన్నీళ్లతో ఆయన సన్నిధికి వచ్చి మొరపెడుతున్నప్పుడు ఆయన చేతులలో ఉన్నట్టేనండి ఆయన. అందుకే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను, ఆ తర్వాత చూడుము నిన్ను నా చేతులలో చెక్కుకొని ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు కదా. ఎక్కడ చెక్కుకున్నాడంట? చేతులలో చెక్కుకున్నాడు. మరి ఆయన ఆ చేతిని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఆయన బలిష్టమైన చేతి క్రింద నువ్వు ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండుడి. అంటే నువ్వు అడుగుతున్నావు, హెచ్చించుకోకూడదు. నువ్వు అడుగుతున్నావు, నీకు నువ్వు గొప్పలు చెప్పుకోకూడదు. నువ్వు అడుగుతున్నావు దేవుని దగ్గర, దేవుడు ఇచ్చేంతవరకు ఎదురు చూడాలా. ఆ ఎదురు చూడడమే ఎలా చూడాలంట? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆ తర్వాత ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. కాబట్టి నువ్వు అడుగుతున్న ప్రార్థనకు నువ్వు జవాబు చూడాలంటే నువ్వు చేయాల్సిన 3 పనులు ఉంది. మొదటిది, నువ్వు అడుగుతున్న ప్రార్థనలో నీకు హెచ్చింపుతో కూడిన ఆశీర్వాదం ఉంది. ఇది నువ్వు గ్రహించాలా. రెండవది, అది నువ్వు అందుకోవాలంటే చేయాల్సిన పని ఏమై ఉంది? ఆయన ఏమై ఉన్నాడంట? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని అంటున్నాడు. ఆశీర్వాదం నువ్వు అందుకోవాలంటే ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి ఎక్కడ ఉండాలి? ఆయన బలిష్టమైన చేతి క్రింద నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి. ఆ తర్వాత ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండుడి. నువ్వు దీనత కలిగి ఉన్నా, ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉన్నా, నీ దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, ఆయన నిన్ను హెచ్చించు విధముగా నీ కార్యమును చేయబోతున్నాడు. వచ్చిందండి? ఆన్సర్ వచ్చిందా? జవాబు వచ్చిందా? నువ్వు చేస్తున్న ప్రార్థనకు నీ దేవుడు నిన్ను బలపరిచేవాడే. నీ దగ్గర బలులు కోరేవాడు కాదు, కానుకలు నీ ఆస్తిపాస్తులు అడిగే దేవుడు కాదండి. నీ హృదయాన్ని మాత్రమే ఆయన అడుగుతున్నాడు. ఆ హృదయాన్ని నువ్వు దేవునికి ఇస్తే, ఆ హృదయంలో ఉన్న నీ వాక్యాన్ని బట్టి నువ్వు విశ్వసిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి వచ్చి ఈరోజు నీతో మాట్లాడిన మాట ఈరోజు రాసి పెట్టుకో, జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడి వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.